సంగారెడ్డి జిల్లాకు చెందిన హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ 6 కార్లను కడప జిల్లా పులివెందుల నుంచి సంగారెడ్డి పోలీసులు తీసుకున్నారు. 3 ఏళ్ల నుంచి పోరాడుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 30 రోజుల్లోనే తమ సమస్యను పరిష్కరించిందని సతీష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ 3 ఏళ్లలో దాదాపు ₹1 కోటి పైన ఆ కార్ల నుంచి అద్దె రావాల్సి ఉండగా ₹1 కూడా తమకు చేరలేదని సతీష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కార్లను తెప్పించిన రీతిలోనే ఏపీ ప్రభుత్వం తమకు న్యాయం చేసే విధంగా వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాలంటున్న హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. సంగారెడ్డి జిల్లాలోని హరిహర ట్రావెల్స్కి సంబంధించినటువంటి యజమాని సతీష్కు సంగారెడ్డి పోలీసులు తీపి కబురు చెప్పారని చెప్పొచ్చు. దాదాపు 3 ఏళ్ల నుంచి మనోవేదనకు గురైన సతీష్కి నిన్న రాత్రి 6 కార్లను కూడా స్వాధీనం చేసుకుని సంగారెడ్డి పట్టణానికి అయితే తీసుకొచ్చారు. ఆ విషయాన్ని ఇంతకు ముందే కూడా సతీష్ కూడా చెప్పినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం సతీష్ మనతో ఉన్నాడు. ఆ కార్లకు సంబంధించి వివరాలు కనుక్కుందాం. సతీష్, చెప్పండి, ఈ కార్లు కూడా 6 కూడా సంగారెడ్డికి తీసుకురావడం పట్ల ఈ పోలీసులు అలాగే కూటమి ప్రభుత్వం పైన మీరేమనుకుంటున్నారు? నాకు గత 3 సంవత్సరాల క్రితం అయితే నాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి నాకు కూటమి ప్రభుత్వంలో అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 30 డేస్లో నా కార్లు నాకు అప్పయిపోయారు. అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కాకముందు వైఎస్ఆర్సీపీలో 4 ఇయర్స్ నుంచి నేను తిరిగిన నా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాలేదు. ఈ 30 డేస్ ఏవైతే ఉన్నాయో నా జీవితంలో నేను మర్చిపోను. ఎందుకంటే నాకు మళ్ళీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతుందో మళ్ళీ ఒక జన్మని ఇచ్చిందని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేనున్న బాధ నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. ఇప్పుడు నా కార్లు వచ్చినాయని సంతోషపడాలా, అప్పులు కట్టుకోవాలన్న బాధపడాలా, లేకపోతే వేరే వాళ్ళతో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి భయపడాలన్నా నాకు అర్థం కాని సిచ్యువేషన్లో నేనైతే ఉన్నా. నాకు అప్పులు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు నేను వచ్చే మూమెంట్ చూసుకొని అక్కడ వచ్చి నా మీద వచ్చి ఇప్పుడు నేను మోసం అయితే ఎవరిని చేయదలుచుకోలేను. నేను కట్టా అని కూడా చెప్తలేను. నేను అట్లా ఏ డిసిషన్లు కూడా తీసుకోలేను. ఖాళీ నేను ఏం అడిగినా కొన్ని రోజులు టైం ఇవ్వండి, కట్టుకుంటా అని మాట్లాడుతున్నా. వాళ్ళు వినట్లేదు, ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. కార్లు అయితే ఇచ్చారు. ఆ కార్లు ఇచ్చిన కార్లన్నా చక్కగా ఉన్నాయంటే అవి కూడా చక్కగా లేవు. 3 కార్ల ఇంజన్లు ఖరాబ్ అయినాయి. ఒక్క బండి కూడా సరిగ్గా లేదు. అన్ని బండ్లు ఖరాబ్ చేసి తెచ్చిచ్చారు. మంచిగా వాడుకోరు 3 సంవత్సరాలు. ఎవరు వాడుకున్నారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కడప, వేంపల్లి, పులివెందుల వైసీపీ నుంచి సంబంధించిన వ్యక్తులు మాత్రమే వాడుకున్న నా కార్లు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే అందులో ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మళ్ళీ లోకల్ లీడర్స్, చిన్న చిన్న పోస్టులు ఉన్న వాళ్ళ దగ్గరనే నా కార్లు దొరికినాయి. నా బతికేం కావాలి? ఇప్పుడు నేను బండ్లు తీసుకొచ్చి నేను అప్పులు కడదామని నడిపించుకుందామని ఆశతో ఇప్పుడైనా నేను బాగుపడదామని ఆలోచనతో నేను వెహికల్స్ అయితే పట్టుబడి సార్ వాళ్ళని బతిమలాడుకొని నాకు లోకేష్ సార్ చేసిన హెల్ప్ అసలు నేను లైఫ్లో మర్చిపోను. ఇంత తొందరగా స్పందిస్తారు, నా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతాయని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను చెప్పినా అన్న. ఇక దాన్ని బట్టి నేను ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నా, లోకేష్ సార్కి కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, సీఎం గారు కానీ వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకొని, సార్ నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, నేను పొజిషన్ ఏంది చెప్తున్నా సార్, నేను మా అమ్మ నాన్నని చూసి కూడా 1 ఇయర్ అవుతుంది. వాళ్ళ దగ్గరికి వెళ్దామన్నా భయమే. ఎందుకంటే వాళ్ళకి నాకు అక్కడ ఇంటి పక్కల దగ్గరనే నేను అప్పు చేసిన, వాళ్ళకి ముఖం లేకుండా చేసిన, నా ఫ్రెండ్స్ నాతో లేరు. సార్ నాకు ఏదో ఒకటి ఆర్థికంగా జర సహాయం చేసి నన్ను ఈ గండం నుంచి బయటికి ఎట్లయితే తీసుకొచ్చారో అదేవిధంగా జర నాకు ఏదైనా సహాయం చేయండి అని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు వరకు ఈ కార్ల మీద ఎంత అప్పు చేశారు? ఈఎంఐలు కావచ్చు, అదేవిధంగా ఈ కార్లు తీసుకెళ్ళి వాళ్ళు చెడగొట్టారని కూడా చెప్తున్నారు. ఇవి ఎంత నష్టపోయారు? ఇప్పుడు ఆ 3 కార్లకైతే ఒక్కొక్క వెహికల్కి ₹1,00,000 పడుతాయన్న. ఇంజన్లు ఖరాబ్ అయిపోయినాయి. ఒక్క బండికి ₹1,00,000 వేసుకున్నాం, 3 లక్షలు అవి. ఈఎంఐలను అంటే ఈఎంఐలు 23 నెలలు కట్టకుండా వదిలేసిన. ఎందుకంటే నా దగ్గర బిజినెసే లేదు. నేను ఆ వీటి మీదే బతుకుదామని ఆశతో తెచ్చుకున్న కార్లు అవి. మీ దగ్గర నుంచి ఎవరు తీసుకువెళ్ళారు? అక్కడి నుంచి వాళ్ళ అనుచరులకి, అదే వైసీపీ నేతల అనుచరులకి ఎలా చేరారు? నా దగ్గర నుంచి ఇక్కడ నాకు సంబంధించిన ఊరే, తెలంగాణకు సంబంధించినోడే. వాడిగా మన మణిరాజ్ వాని పేరు, ఇక్కడ వికారాబాద్లో ఉంటాడు. ఆయన వచ్చేసి నా దగ్గర వచ్చి నెలకి ఇంత ఇస్తా, 45,000 ఇస్తా అని ఆశ పెట్టి మోసం చేసి తీసుకొని పోయి వాళ్ళకి అప్పచెప్పేసిండు. ఈయన అప్స్కాండ్. వాళ్ళేమో బండ్లు ఇచ్చేసి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కూర్చోరు. ఇప్పుడు బండ్లు తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టారు. కానీ నాకు అవి వచ్చిన చెప్తున్నా అన్న, అవి వచ్చినాయని సంతోషపడాలా, లేకుంటే నా కళ్ళ ముందట నేను బాధపడాలా, లేకపోతే ఇంకెవరన్నా వచ్చేమని చేస్తారని భయపడాలని నాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా. నేను ఎవరితో ఏం మాట్లాడాలని కూడా తెలియదు. ప్లీజ్ నాకు ఏదో ఒక హెల్ప్ చేయండి సార్. నాకు టైం లేదు. నాకు ఆ పొజిషన్ మళ్ళీ వచ్చిందంటే నేను ఈసారి నా సాగు కారణం అవినాష్ రెడ్డి వాళ్ళ మనుషులు మాత్రమే అవుతారు. ఇది మీరు మాత్రం అందరికి అడుగుతున్నా, నాకు కొద్దిగా హెల్ప్ చేయండి. నాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా.
ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఈ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరో పక్క మాత్రం తాము కారులను తీసుకున్నా కానీ ఆర్థికంగా కుంగిపోయాను, దాదాపు 1 సంవత్సరం నుంచి కూడా తల్లిదండ్రుల ముఖం కూడా చూడని పరిస్థితిలో ఈ ఏపీకి సంబంధించినట్టు వైసీపీ నేతలు చేసిన ఆగడాలు ఆకృత్యాలు వల్ల తమకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం కార్లు తెప్పించిన రీతిలోనే తమకు ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కల్పించాలి, అదేవిధంగా నష్టపరిహారాన్ని కూడా కల్పించే విధంగా చేయాలని చెప్పి హరిహర ట్రావెల్స్కి చెందిన సతీష్ కోరుతున్నారు. కెమెరామెన్ హరీష్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి.